వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. రెగ్యులర్గా చేసి వీడియోస్లో భాగంగా ఇప్పుడు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ మనకి దగ్గరగా 40-45 రోజులు మాత్రమే ఉంది కాబట్టి జనవరి సెషను 2025 జనవరి సెషన్ అంటే డేట్స్ జనవరి 22 నుంచి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అనుకోండి, 30-31 దాకా జరుగుతున్నాయి. సో ఈ జనవరి స్లాట్లో ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు కొంచెం టెన్స్డ్గా ఉంటున్నారు, పాపం చదువుతున్నారు. ఎగ్జామ్ టైం దగ్గరికి వస్తుంది కాబట్టి రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినటువంటి చాలామంది స్టూడెంట్స్ని మా దగ్గర తీసుకొస్తున్నారు నా దగ్గరికి. సో వాళ్ళని కౌన్సిలింగ్ చేసి నేను పంపిస్తున్నాను. బట్ ఎక్కువ మంది వాళ్ళ దగ్గర నేను అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్తాను. బట్ ఇది జనరల్గా చెప్పే పాయింట్స్ అండి, ఎందుకంటే స్టూడెంట్ మారుతారు. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క రకంగా బిహేవియర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ పాస్ట్ టెస్ట్లో ఏ విధంగా ఉంది, వాళ్ళ మాక్ టెస్ట్లో ఏ విధంగా వస్తున్నాయి, వాళ్ళకున్న ఆస్పిరేషన్స్ ఏంటి, అతనికి ఉన్న వీక్నెస్ ఏంటి, అతనికి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, అతను ఎలాంటి రకాల మిస్టేక్లు చేస్తున్నాడు ఏంటి అన్నది చూసి పర్సనల్గా చెప్పినప్పుడు కొంచెం డీటెయిల్గా మాట్లాడతాం మనం టు ద స్పెసిఫిక్ టు ద పర్టికులర్ క్యాండిడేట్. ఇది నేను ఓవరాల్గా జనరల్గా చెప్తాను. ప్రాబబ్లీ అన్నీ అందరికీ వర్తించకపోవచ్చు, బట్ జనరల్గా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఎగ్జామ్ ముందు ఆల్రెడీ సిలబస్ అయ్యి రివిజన్లో ఉంటారు కాబట్టి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇట్స్ ఎ జనరలైజ్డ్, ఇట్ కెన్ బి యూజ్ఫుల్ ఫర్ ఎవ్రీబడి, నాట్ ఫర్ ద స్పెసిఫిక్ స్టూడెంట్కి స్పెసిఫిక్గా చెప్పాలన్నప్పుడు వేరే రకంగా ఉంటుంది. ఇది ఓవరాల్గా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే రివిజన్ ఏదైతే ఉంటుందో చక్కగా రివిజన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ మీరు ఇవ్వండి. అంతే తప్ప ఇంకా కొత్త చదువుదాం, మళ్ళీ కొత్త నేర్చుకుందాం, కొత్త చాప్టర్లు నేర్చుకుందాం అన్నటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఇది జనరల్గా కరెక్ట్ పద్ధతి కాదు. కొంతమంది చదవచ్చు, బట్ నేను మళ్ళీ చెప్తున్నాను, జనరల్గా మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి వర్తించే విధంగా నేను చెప్తున్నాను. కొంతమంది కొన్ని వీక్ ఏరియాస్ స్ట్రాంగ్ చేసుకునే అవకాశం కూడా ఈ టైంలో ఉంటుంది, బట్ అది అందరూ చేసుకోకూడదు. ఎందుకంటే వీక్గా ఉన్న ఏరియాని స్ట్రెంగ్తన్ చేద్దామని ట్రై చేస్తే కొంతమందికి స్ట్రాంగ్గా ఉన్న ఏరియాలో మైనస్ వస్తాయి. వీక్ ఏరియాని స్ట్రెంగ్తన్ చేసినా కూడా అది కూడా పూర్తిగా స్ట్రెంగ్తన్ అవ్వక అక్కడ కూడా మైనస్ మార్కులు పోతాయి. సో స్ట్రాంగ్గా ఉన్నదని మహా స్ట్రాంగ్ చేసుకోండి, వీక్గా ఉన్నది వదిలేయండి. కొంతమందికి అలా కాదు, ఆల్రెడీ మహా స్ట్రాంగ్గా ఉంటారు, సూపర్ స్ట్రాంగ్గా ఉంటారు. సో వీక్గా ఉన్న కొంత స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు, బట్ తక్కువ టైంలో ఏ ఏరియాని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, దానికి ఉన్న బేసిక్స్ ఏంటనేది ఆలోచన చేసి ఆ రకమైనటువంటి బ్యాలెన్సింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. వినంత వరకు కొత్త చాప్టర్స్ జోలికి వెళ్ళకండి. అట్లాగే కొత్త బుక్స్ జోలికి అసలు వెళ్ళొద్దు. మీరు ఆల్రెడీ చదివినటువంటి నోట్స్ మెటీరియల్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి చక్కగా చదువుకుని చేయండి. అట్లాగే ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా మీరు తప్పనిసరిగా ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో చేయొద్దు. ప్రాక్టీస్ తక్కువ క్వశ్చన్ చేసినప్పటికీ కూడా ఎఫెక్టివ్గా చేయండి. తప్పైంది బాగా తెలుసుకోండి, ఎర్రర్ బుక్ రాసుకోండి, ఎర్రర్స్ ఎందుకు జరుగుతున్నాయి, సిల్లీ మిస్టేక్ జరిగిందా, లేకపోతే ఓవర్లుక్లో జరిగిందా, లేకపోతే మర్చిపోయి జరిగిందా, లేకపోతే సరైనటువంటి ఇంటర్లింకింగ్ సరిగా చేయలేకపోయారా, కాన్సెప్ట్ సరిగా రాలేదా, లేదా ఫార్ములాస్ ఏదైనా సరిగా మర్చిపోయారా, లేదా రాంగ్ ఫార్ములాని వాడారా, లేకపోతే ప్రాబ్లం చేస్తుంటే ఐడియానే రాలేదా, ఇలాంటి రకరకాల కారణాలు ఏదైనా కారణం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, లేకపోతే టైం సరిపోలేదా, అవన్నీ కూడా ఒక బుక్లో మీరు రాసుకున్నట్లయితే దాన్ని మళ్ళీ క్వశ్చన్ ఎందుకు తప్పైందో అది అవసరమైతే మళ్ళీ మీరు చదివిన బుక్లోకి వెళ్ళి దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకుని ఆ క్వశ్చన్ని చక్కగా మీరు తెలుసుకున్నట్లయితే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉండదు. ఎక్కువ రివ్యూ చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ మార్కులు పెరుగుతాయన్నమాట అబద్ధం. అలా అయితే అందరికీ పెరుగుతాయి. ప్రాక్టీస్ చేయమని మేము చెప్తాం, సిల్లీ మిస్టేక్లు పోతాయి, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, ప్రాక్టీస్ అవసరమే. డజంట్ మీన్ దట్ ద మోర్ ద ప్రాక్టీస్ దట్ యూ గెట్ ద మోర్ మార్క్స్. ఇట్స్ రాంగ్ స్టేట్మెంట్. ద మోర్ ద రివ్యూ ఎవరైతే బాగా చేస్తారో తప్పు ఎందుకు జరిగింది, నెక్స్ట్ మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి. ఆ తప్పు జరగకుండా చూసుకోవడం రావట్లేదు కాబట్టే మీకు మాక్ టెస్ట్లో మార్కులు పెరగడం లేదు. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే ఎర్రర్ బుక్స్లో సిల్లీ మిస్టేక్స్ ఏదైనా చేసినట్లయితే చక్కగా ఎర్రర్ బుక్లో రాసుకుని రోజు ఆ ఎర్రర్స్ని చూసుకోండి, మళ్ళీ రిపీట్ కాకుండా చక్కగా చేసుకోండి. అట్లాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది టైం వచ్చేటప్పటికి ఇన్ జనరల్గా ఎగ్జామ్ ఉంది కాబట్టి ఫిజిక్స్కి ఒక 4 అవర్స్, కెమిస్ట్రీకి ఒక 4 అవర్స్, మ్యాథమెటిక్స్కి ఒక 4 అవర్స్, 12 అవర్స్ చెప్పి జనరల్గా చదువుతారు పిల్లలు ఎగ్జామ్ ఉంది కాబట్టి. బట్ నా సజెషన్ అయితే మాత్రం ఎవరైతే జనరల్గా కెమిస్ట్రీ వీక్గా ఉంటారో వాళ్ళు ఈ కెమిస్ట్రీని ఎక్కువ టైం చదవండి. 6 అవర్స్ కెమిస్ట్రీకి పెట్టండి, మిగిలిన టైంని ఆఫ్ టైం మ్యాథ్స్ ఫిజిక్స్లో పెట్టుకోండి. ఎంత టైం అయితే అంత టైం చదివే టైంలో. ఒకవేళ ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ వీక్గా ఉండి కెమిస్ట్రీ కొంచెం అబోవ్ యావరేజ్ ఉన్నట్లయితే మ్యాథ్స్ని ఫిజిక్స్ జోలికి వెళ్ళకుండా ఎంతవరకు ఉంటే అంతవరకు రివిజన్ చేసుకుని ఆ మిగిలిన టైం కూడా కెమిస్ట్రీకే పెట్టండి. అలా కాకుండా కెమిస్ట్రీ స్ట్రాంగ్గా ఉండి నాకు టాప్ ర్యాంక్ రావాలి, డెఫినెట్గా నాకు టాప్ 1000 లేకపోతే 2000 లేకపోతే 10,000 లేకపోతే 5,000 రావాలనుకున్నప్పుడు అప్పుడు మీరు ఈక్వల్ టైం డిస్ట్రిబ్యూట్ చేయండి. ఈ టైం డిస్ట్రిబ్యూషన్ బిఫోర్ ద ఎగ్జామ్ ఈజ్ వెరీ 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 క్రూషియల్. కొంతమంది
కొన్ని సబ్జెక్టులకు ఎక్కువ టైం కేటాయించి తీరవలసిందే. బట్ ఎవరు ఏ సబ్జెక్టు ఎంత కేటాయించాలనేది వాళ్ళకి వచ్చి మాక్ టెస్ట్లో ఉన్న మార్కులు బట్టి, అలాగే వాళ్ళకున్న ఎంత స్కోర్ వచ్చే అవకాశం ఉందన్నది గెస్ చేయాలి. ఏ చాప్టర్స్లో వీక్గా ఉన్నారో, ఫండమెంటల్గా వీక్గా ఉన్నారా, లేకపోతే ఇలా కొంత అనాలిసిస్ చేసి టైంని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. బట్ తంబరులు ఇన్ జనరల్గా చెప్తున్నాను నేను, వీలున్నంత వరకు కూడా కెమిస్ట్రీ వీక్గా ఉంటే మాత్రం కెమిస్ట్రీకి ఎక్కువ టైం పెట్టండి. డజంట్ మీన్ దట్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో వీక్గా ఉంటే ఎక్కువ పెట్టద్దు. కొత్త చాప్టర్స్ నేర్చుకోవాలి వీక్గా ఉన్న ఏరియాస్ అంటే కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే చేయాలి, అందరూ స్టూడెంట్స్ చేయకూడదు. బట్ ఓవరాల్గా కెమిస్ట్రీకి ఎగ్జామ్ 10-15 రోజుల ముందైనా సరే ఎక్కువ టైం మీరు కేటాయించండి. ఎందుకంటే ద మోర్ యూ పుట్ ద ఎనర్జీ యూ గెట్ ది మోర్ మార్క్స్. ఎందుకంటే అది ప్రపోర్షనేట్గా ఉంటుంది కాబట్టి అలా కొంత మీరు చేసుకోండి. అంతేగాని మార్కులు ఎన్నో వస్తాయి అనేది ముందే గెస్ చేయకూడదు. మీరు చాలామంది పిల్లలు చేస్తున్న తప్పేంటి, నాకు 200 రావాలి, నాకు మాక్ టెస్ట్లో 130 వచ్చిందని స్ట్రెస్ ప్రెజర్ తీసుకుంటారండి. భగవంతుడు చెప్పినట్టుగా, ఈవెన్ భగవద్గీతలో కూడా చెప్పినట్టుగానే నీ ప్రయత్నం నువ్వు చేయి, రిజల్ట్ నాకు వదిలేయి అని చెప్పి భగవంతుడు చెప్తాడు. నిజంగా భగవంతుని నమ్మినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులు, మార్కులు ఎన్నో వస్తాయనేది దయచేసి ఎగ్జామ్ ముందు మీరు డిస్కషన్స్ పెట్టొద్దు. ఎన్ని అవకాశం ఉంటే అన్ని చేయాలి. క్రికెట్కి వెళ్ళేవాడు సెంచరీ చేయాలని వెళ్ళకూడదు, వెళితే అవుట్ అయిపోతాడు ఆ టెన్షన్లో. ఎన్ని రన్స్ అవకాశం ఉంటే అన్ని రన్స్ చేయాలి. ప్రతి బాల్ ఇంపార్టెంటే. అన్ని 4 కొట్టాలని ట్రై చేయకూడదు, మళ్ళీ అవుట్ అయిపోతాడు ఎమోషనల్గా. సింగిల్ కూడా రన్ అయ్యి పోగు చేసుకోవాలి. అందువల్ల ఏంటంటేనండి, ఎగ్జామ్స్ మాక్ టెస్ట్లు రాసేటప్పుడు కానీ, ఫైనల్లో ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ టార్గెట్ ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. టార్గెట్ పెట్టుకునే టైం అయిపోయింది అంటే 40 రోజుల ముందు ఎలా చదవాలన్నది చెప్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అయిపోవద్దు. ఇది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చదివి ఇది ఫాలో అవ్వకండి. సెకండ్ మెయిన్స్కి ఇది మళ్ళీ ఫాలో అవ్వద్దు. ఇప్పుడు 2025 మెయిన్స్ ఫస్ట్ షిఫ్ట్ జనవరిలో జరిగే ఎగ్జామ్కి మాత్రమే చెప్తున్నటువంటి టిప్స్ అంతే తప్ప దిస్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు ది 11th స్టూడెంట్స్ ఆర్ మేబీ ఇన్ ద ఏప్రిల్ సెషన్ స్టూడెంట్స్. దోస్ స్ట్రాటజీస్ ఆర్ డిఫరెంట్. అది ఎప్పుడన్నా మనం సపరేట్గా మాట్లాడుకుందాం. ఎప్పుడు మార్క్స్ ఎన్ని వస్తాయని వదిలేదు, మీరు ఎన్ని కరెక్ట్ చేయగలుగుతున్నారో, తప్పులు ఎందుకు చేసాము రివ్యూ చేసుకోవడం, ముందుకెళ్ళటం, కొంచెం కొంచెం పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. 80 మార్కులు రావండి, 90 రానివ్వండి, 100 రానివ్వండి, జస్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయండి. టెన్షన్ ఎక్కువ రావాలనుకోదు. ఎక్కువ రావాలంటే ఎవరికి రాదు. ఎమోషనల్ వల్ల, ఏడుపుల వల్ల, బాధపడిపోవడం వల్ల మా అబ్బాయికి వచ్చేయాలి ఇటు తెలియని అనుకోవడం వల్ల ర్యాంకులు రావు. ఇదంతా స్క్రాప్ మాటలో. మనం ఎంత వర్క్ కష్టపడి పెర్ఫామ్ చేయాలి, ఎంత చేయగలిగితే అంత చేయాలి, తప్పులు సరి చేసుకోవాలి, మార్కులు వదిలేయండి. యు లివ్ ద గాడ్. ఎన్ని రావాలంటే అన్ని వస్తాయి. ఏ షిఫ్ట్ పడినా అంతే, ఇట్స్ డిఫరెంట్. అది షిఫ్ట్ ఎగ్జామ్ ముందు నేను మళ్ళీ చెప్తాను, ఎగ్జామ్ హాల్ మేనేజ్మెంట్ అని డిఫరెంట్గా మాట్లాడదాం. అది ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండొద్దు, అలాగే మీ కాన్ఫిడెన్స్ లేకుండా కూడా ఉండొద్దు. అంటే చాలామంది అయితే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడం చేస్తారు, లేదంటే అసలు కాన్ఫిడెన్స్ లేకుండా లో కాన్ఫిడెన్స్గా ఉంటారు. రెండు కూడా ఉండకూడదు. పక్కన వాళ్ళతో మీరు కంపేర్ చేసుకోవద్దు. మీరు మీ వరకు ఎంత ఇంప్రూవ్ అవుతున్నారో చెక్ చేసుకోండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 150 వస్తున్నాయి, చక్కగా మెయింటైన్ చేయండి. 160 ట్రై చేయండి, 155కి వస్తే ఆనందపడండి. మిమ్మల్ని మీతో కంపేర్ చేసుకొని ముందుకు ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయండి తప్ప పక్క వ్యక్తులతో మీరు కంపేర్ చేయొద్దు. ఎగ్జామ్ హాలు ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. అలా బాధపడి చేసుకోవద్దు. అలాగే ఈ మెయిన్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, మరి ఇంకా మార్కు తక్కువ వచ్చి మరీ వీక్గా ఉన్న స్టూడెంట్స్ అయితే మేబీ ఆల్టర్నేటివ్గా ఏదైనా ఇండియాలో ఏదైనా అదర్ ప్రైవేట్ కాలేజెస్ ఉంటే ఆల్రెడీ నోటిఫికేషన్స్ అన్నీ పడిపోయినాయి కాబట్టి, డెడ్లైన్స్ కూడా అయిపోతున్నాయి కాబట్టి, అలాంటివి ఏదైనా ఉంటే ముందే కొంచెం అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదంటే ఏదైనా అబ్రాడ్ అంటే అబ్రాడ్, ఇవన్నీ కొంచెం ముందే ప్లాన్ చేసుకోండి. పర్లేదు, చక్కగా మనకి బాగానే వచ్చే అవకాశం ఉందని అనుకున్నట్లయితే దానికి తగ్గట్టుగా చక్కగా మీరు ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళండి. అట్లాగే మీరు చేసేటప్పుడు క్వశ్చన్స్ చేసేటప్పుడు కానీ ఇంకోటి కానీ ఏదైనా ఎక్కువ టైం పడుతుంది అని మీకు అనిపించింది అంటే రివిజన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కువ టైం పడుతుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. క్లారిటీ, కన్ఫ్యూజన్, కాన్ఫిడెన్స్, ఈ 3 Cలు బాగా గుర్తుపెట్టుకోండి. క్లారిటీ మీకు ఎక్కువ ఉంటే కన్ఫ్యూజన్ ఉండదు, ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. క్లారిటీ లేకపోయినా, కన్ఫ్యూజన్ ఉన్నా, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా కాన్ఫిడెన్స్ రాదు. ఈ 3 ఇంటర్ రిలేటెడ్. సో అందువల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ మీకు రావాలంటే క్లారిటీ ఎక్కువ ఉండాలి చదివిన దాని వల్ల. క్లారిటీ ఎక్కువ రావాలంటే ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. ఈ ఫార్ములాని బాగా గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఏదైనా రాకపోయినా, డౌట్ వచ్చినా టీచర్ని అడగడం కానీ, లేకపోతే పక్కన ఉన్న ఫ్రెండ్స్ని అడగడం కానీ, సిగ్గుపడకుండా చక్కగా అడిగి టీచర్ల ద్వారా తెలుసుకుని ఆ డౌట్ని మీరు క్లారిఫై చేసుకుని ముందుకు వెళ్ళండి. కొత్త ప్రాక్టీస్లు చేయకండి. ఈ పెద్ద మెటీరియల్స్ ఇస్తారు, ఆకాశ వాళ్ళు, నారాయణ చైతన్య వాళ్ళు, అన్ని బుక్లు అంత పెద్ద పుస్తకాలు చేయవలసిన అవసరం లేదు. అవి చేయడానికి ప్రయత్నం చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంతకుముందు చేసిన క్వశ్చన్ పేపర్లో ఉన్న తప్పులను తీసుకుని
ఆ తప్పులు మళ్ళీ రాకుండా అవసరమైతే ఆ చాప్టర్ని మళ్ళీ రివిజన్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి తప్ప కొత్త కొత్త ఎగ్జామ్స్ రాయడాలు, కొత్త కొత్త బుక్స్ తీసుకోవడాలు ఇలాంటివి దయచేసి మీరు చేయవద్దు. ఎందుకంటే ఎన్నో ఎగ్జామ్స్, ఎన్నో వారాల ఎగ్జామ్స్ రాసి ఉంటారు. మీరు రాసినటువంటి ఎగ్జామ్స్లో ఎన్నో తప్పులు చేసి ఉంటారు. ఆ తప్పులు మీరు అలా వదిలేయకుండా ఆ తప్పుల ద్వారా ఇప్పుడు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి రెక్టిఫై చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది తప్ప సరైనటువంటి రివ్యూ చేయకుండా ముందుకెళ్ళినట్లయితే మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీన్ని తప్పనిసరిగా మీరు పాటించండి. అంతే తప్ప ఈ ఎగ్జామ్ రాసి సాటర్డే సండే ఏదైనా మాక్ టెస్టులు పెట్టినా లేదా ఏదైనా క్యుములేటివ్ టెస్టులు పెట్టినా ఏదో పైపైన రాసి అలా పక్కన పాడేసి ఏదో దుప్పడే ఇసిరేసినట్టుగా లేకపోతే ఏదో భోజనం తిన్న తర్వాత ప్లేట్ని పక్కన ఇసిరేసినట్టుగా క్వశ్చన్ పేపర్ని అట్లా మీరు చేయకూడదు. ప్రాపర్గా రివ్యూ చేసుకున్నట్లయితే ఎక్కువ టైం లేకపోతే తక్కువ క్వశ్చన్లే చేయండి. 200 క్వశ్చన్ చేయలేకపోతున్నారు, వారానికి ప్రాక్టీస్ చేద్దాం అంటున్నారు ఫిజిక్స్. జనరల్గా 1 వీక్ వచ్చి 200 క్వశ్చన్స్ అలా ప్రాక్టీస్ చేస్తారు జనరల్గా ఎగ్జామ్ ముందు. 200 చేయలేకపోతున్నారు, 100 చేయండి. తప్పలేదు, 100లో తప్పులేని వస్తే అది చక్కగా మీరు తెలుసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఇబ్బంది ఉండదు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే టైం డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా చేసుకోవాలి, రివిజన్ ప్రాపర్గా చేసుకోవాలి. అట్లాగే మీరు చేసినప్పుడు వీక్గా ఉన్న ఏరియాస్ని చదవడానికి ప్రయత్నం చేయకూడదు. కొంతమంది స్ట్రాంగ్గా ఉన్న ఏరియాని ఎక్కువ చదవాల్సి ఉంటుంది కొంతమంది. ఇంకొంతమంది అయితే చదివేటప్పుడు ఏదైనా మైక్రో నోట్స్ కానీ లేకపోతే ఏదైనా అంటే రెగ్యులర్ నోట్స్ వేరు, స్మాల్ నోట్స్ అంటారు, షార్ట్ నోట్స్ అంటారు. అట్లాంటి నోట్స్ ఏదైనా రాయలేకపోతే కొంచెం ఫాస్ట్గా రాసి పెట్టుకున్నట్లయితే ఎగ్జామ్ వారం రోజుల ముందు 5 రోజుల ముందు కొంచెం బెటర్గా ఉంటుంది. ఎన్ని మార్కులు వచ్చినా కూడా మీ కాన్ఫిడెన్స్ లోన్ కాకుండా తగ్గకుండా చక్కగా మీరు ముందుకు ప్రయాణం చేసినట్లయితే ఎగ్జామ్ ముందు ఏదైతే మీకు 40 రోజులు ఏదైతే టైం ఉందో ఇది చాలా చాలా క్రూషియల్ డేస్ కాబట్టి 40-45 రోజులు చక్కగా మీరు ఏది కంపేర్ చేసుకోకుండా ఏది మనసులో పెట్టుకోకుండా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సో మార్క్ టెస్ట్లు ఏ విధంగా అయితే రాస్తారో ఫైనల్ ఎగ్జామ్ కూడా ఆ విధంగా రాయండి. ఎగ్జామ్ హాల్ మేనేజ్మెంట్ అనేది ఎగ్జామ్ ముందు నేను చెప్తాను తప్పనిసరిగా ఎలా ఎగ్జామ్ హాల్లో ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు చదవడం వరకు నేను చెప్తున్నాను, ఎలా రివిజన్ చేయాలో చెప్పాను, నోట్స్ ఎలా రాసుకోవాలో చెప్పాను. ఏదైనా మిస్ అయితే షార్ట్ నోట్స్ మిస్ అయితే ఇప్పుడు రాసుకోమని చెప్తున్నాను, ఎక్కువ పుస్తకాలు చదవద్దని చెప్తున్నాను, రివిజన్ ప్రాపర్గా చేయమని చెప్తున్నాను, టైం డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా చేసుకోవాలని చెప్పాను. అట్లాగే ఏది చదవాలి ఏది వదిలేయాలి నేర్చుకోవాలని చెప్తున్నాను నేను. మెయిన్స్ స్టూడెంట్ అయితే మెయిన్స్ మాత్రం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వదు, అడ్వాన్స్కి సంబంధించిన ఏం ప్రిపేర్ అవ్వద్దు. మెయిన్స్కి సంబంధించిన మాక్ టెస్ట్లు ఏమైనా ఉంటే రాయండి చక్కగా, తప్పులైతే తెలుసుకోండి, తెలియకపోతే తెలుసుకోవడం. ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకున్నట్లయితే డెఫినెట్గా కొంచెం మీకున్న పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో కనీసం ఆ పెర్ఫార్మెన్స్ తగ్గట్టు ర్యాంక్ అన్న వస్తుంది. ఎక్కువ రమ్మని మనం ఆశించకూడదు. 100 మార్కులు మాక్ టెస్ట్లో వచ్చి వాడికి 200 రావాలని కోరుకోవడం తప్ప అలా అత్యాశకి వెళ్ళి చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ టెన్షన్ పడిపోయి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి మాక్ టెస్ట్లోకి వెళ్ళి మైనస్లో పోతున్నాయని ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు వీళ్ళు. అంటే బాగా టెన్షన్ అనమాట, ఆశ అనమాట, నాకు వచ్చేయాలి, నాకు 388 హైదరాబాద్ వచ్చేయాలి, 388 ఢిల్లీ వచ్చేయాలని ఆశతో వీళ్ళు మొత్తం అన్ని క్వశ్చన్లు పెట్టేస్తారు. వీళ్ళు మొత్తం పోతుంది వీళ్ళకి. సో ఆశ పడితే కోరిక ఉండడం వల్ల డిజైర్ వల్ల బాధపడిపోతేనే ర్యాంకులు రావు. ర్యాంక్ రావడానికి కావాల్సిన స్టెబిలిటీ ఆఫ్ ది మైండ్, కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ ఇన్ ద థాట్ ప్రాసెస్ ఆల్సో. అది పెరగాలంటే ఆ రకమైనటువంటి ప్రాక్టీస్ మీరు అలవాటు చేయాలి. ఎమోషనల్ డైలాగులు వర్కౌట్ కావు. సో ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడే రియల్ ఎగ్జామ్ ఎలాగైతే రాస్తారో రాసుకుని కొంచెం పెర్ఫార్మెన్స్ పెంచుకుంటా వెళ్ళండి. మీరు బియాండ్ దట్ కానీ మీరు ఎక్కువగా టెన్షన్ పడినట్లయితే వచ్చిన పెర్ఫార్మెన్స్ కూడా రాదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన వన్ ఆఫ్ ది చాలా పాయింట్స్లో శ్లోకాస్లో ఒకటి నాకు బాగా నచ్చింది. మీరు టెన్షన్లో ఉన్నారంటే మీ ఎఫిషియన్సీ 30% పడిపోద్ది. అంటే ఎగ్జాక్ట్గా ఆ వర్డ్ చెప్పలేదు, దాని మీనింగ్ అది. మీ ఎఫిషియన్సీ పూర్తిగా రాదు. మీరు టెన్షన్ ఎందుకు పడుతున్నారో తప్పులు అయిపోతాయని టెన్షన్ పడతారు, సిల్లీ మిస్టేక్స్ అయిపోతాయని టెన్షన్ పడతారు, మార్కులు తక్కువ వస్తాయని టెన్షన్ పడతారు. అలా పడకూడదు. అది ఎందుకు అవుతుంది చూసుకుని దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ తప్పు అయినా కూడా దాన్ని రివ్యూ చేయండి. అంతే తప్ప నేను తెలివైనోడిని నాకు ఎందుకు తక్కువ వస్తున్నాయి, పక్కోడికి ఎందుకు వచ్చినా నాకు తక్కువ వస్తున్నాయి, ఇలా జనాలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది తప్పు. అట్లాగే మెయిన్స్లో 2-3 మార్క్స్ పోయినా కూడా క్వశ్చన్స్ పోయినా కూడా ర్యాంక్లో చాలా వేరియేషన్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మెయిన్స్ అంటే చాలా అబ్నార్మల్ వేరియేషన్ ఉంటుంది 1 or 2 క్వశ్చన్స్ వల్ల కూడా. సో అందువల్ల ఏంటంటే మైనస్లు ఎక్కువ పోతాయి కాబట్టి వీలున్నంత వరకు కూడా చక్కగా మీకు తెలిసిన క్వశ్చన్స్ చేసుకుంటా వెళ్ళినట్లయితే సరిపోతుంది. తెలియకపోతే వదిలేయండి, ఇబ్బంది ఏమీ లేదు. సో అది ఎర్రర్ మెకానిజం అంటారు, అది సపరేట్ స్టోరీ అండి. ఇంతకుముందు మాక్ టెస్ట్లో ఎన్ని పెడితే ఎన్ని తప్పులేని అనేది క్యాలిక్యులేషన్ వేసుకుని ఫ్యూచర్లో అప్పుడు ఎన్ని పెట్టాలి ఏంటి అనేది ఒక పద్ధతి ప్రకారం దాన్ని ప్లాన్ చేయాలి. సపరేట్గా ఎప్పుడన్నా మరి మనం చెప్తాం. అసలు ఎన్ని క్వశ్చన్లు పెట్టాలి ఎన్ని క్వశ్చన్లు వదిలేయాలి అనేది సపరేట్ సైన్స్ అది. బట్ ఓవరాల్గా నేను మీకు జస్ట్ ఎగ్జామ్ ముందు 45 రోజుల ముందు ఎలా చదవాలన్న దానికి కొన్ని టిప్స్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ,
ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.